భారతదేశపు ఆలోచన తీరు మారింది. దాంతో ఆర్థిక వ్యవస్థలో అపరిమితమైనటువంటి మార్పులు వచ్చినాయి. దాని పర్యవసానం దేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ మన దేశంలో 39,000 మంది కొత్త మిలియనీర్లు, నాట్ బిలియనీర్స్. మిలియనీర్లు అంటే లక్షాధికారులు లేదా కోట్ల దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు పెరిగారు. గత ఏడాదితో పోలిస్తే వీళ్ళ సంఖ్య 4.4% వృద్ధి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య వృద్ధి విషయంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇది యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ చెప్తున్నటువంటి అంశం. తొలి 3 స్థానాల్లో టర్కీ, దుబాయ్, రష్యాలు ఉన్నాయి. మొత్తం 9,17,000 మంది మిలియనీర్లు అంటే కనీసం $10 లక్షల లేదా 8.5 కోట్ల సంపద ఉన్నటువంటి వాళ్ళు తో బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా కంటే మెరుగ్గా భారతదేశం ఉంది. అయితే చైనా 63 లక్షల మంది మిలియనీర్లతో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానం ఉంది. మొత్తం 56 దేశాల నుంచి సమీకరించినటువంటి సమాచారం ఆధారంగా రూపొందించినటువంటి ఈ నివేదిక ప్రకారం భారత్ వాటా ప్రపంచంలో 4.4% కానీ గతంతో పోల్చుకుంటే పెరుగుతోంది. అమెరికా మెయిన్లాండ్, చైనా చేతిలోనే సగానికి పైగా వ్యక్తిగత సంపద ఉంటే ప్రపంచ సంపదలో భారత్ వాటా 3.4% ఉందన్నటువంటి లెక్కల మధ్యన ఇప్పుడు పెరుగుతోంది, మారుతోంది. ఇది చెడగొట్టాలని ప్రయత్నం జరుగుతోంది.